హాయ్! హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడూ చేయాల్సినవేనా, చెయ్యకూడనివేంటో ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే మన పని మనం చేసుకుంటూ ప్రతి విషయాల్లో తలదూర్చుకోకుండా మన సెల్ఫ్ వర్త్ మీద, మన ఇంప్రూవ్‌మెంట్ మీద కాన్సంట్రేషన్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏదైనా మన వల్ల తప్పు జరిగినా, పొరపాటు జరిగినా సారీ చెప్పడం, దాన్ని ఒప్పుకోవడం. అలాగే ఎదుటి వాళ్ళలో తప్పుల్ని తక్కువగా గుర్తిస్తూ ఉండండి. కంప్లెయింట్ చేసుకుంటూ పోతే మనకంటూ ఎవరు మిగలరు. ఆహ్ ప్రతిసారి ఎదుటి వ్యక్తి అభిప్రాయాలు మనతో కలవాలని రూల్ ఎక్కడా లేదు. సో, వాళ్ళతో మన అభిప్రాయాలు కలవలేదని వాళ్ళని జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయని గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇంకొకటి బౌండరీస్ సెట్ చేసుకోవడం. ఎటువంటి రిలేషన్‌షిప్‌లో అయినా, ఆఫీస్, వర్క్ ప్లేస్ ఎక్కడైనా సరే మన రిలేషన్‌షిప్‌కి ఖచ్చితంగా ఒక సేఫ్టీ బౌండరీ అనేది ఫార్మ్ చేసుకోవాలి. ఇంకొకటి ఎదుటి వాళ్ళ గురించి అన్నెసెసరీ గాసిప్స్ లేకపోతే వాళ్ళ గురించి మనకి తెలియని విషయాలు మాట్లాడడం ఇవన్నీ చేయకుండా మనం కొన్నిసార్లు మౌనం పాటించడమే మంచిది. అది మన ఎదుగుదలకి ఎంతో సహాయం చేస్తుంది. చివరగా మన సెల్ఫ్ గ్రోత్ మీద, మన స్కిల్స్ పెంచుకోవడం మీద మనం టైం ఇన్వెస్ట్ చేసుకుంటే అది అన్నిటికన్నా మనకి హెల్ప్ చేస్తుంది. మనల్ని మనం ఇష్టపడడానికి, మన క్యారెక్టర్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్. మరి ఇందులో మీరు ఏం చేయకూడదు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.